పపువా న్యూ గినియాలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తొలుత 60 ఇళ్లు కూలిపోయినట్టు భావించారు అధికారులు. కానీ 150కి పైగా ఇళ్లు, రాళ్లు, మట్టి కూరుకుపోయినట్టు గుర్తించారు. దీంతో ఈ ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పపువా న్యూగినియాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముందుగా ఊహించిన దానికంటే మృతుల సంఖ్య 5 రెట్లు పెరిగే సూచనలున్నాయి. అయితే స్థానిక తెగల మధ్య ఘర్షణల కారణంగా రెస్క్యూ బృందాలు, సహాయ సామగ్రి ఘటనా స్థలానికి చేరడంలో జాప్యం జరుగుతోంది. పపువా న్యూగినియాలోని ఎన్గా ప్రావిన్స్లో 2 రోజుల క్రితం ల్యాండ్ స్లైడ్ సంభవించింది. ఈ ఘటనలో 60 వరకు ఇళ్లు కూలిపోయి ఉంటాయని భావించారు అధికారులు. కానీ 4 ఫుట్బాల్ మైదానాలకు సమానమైన విస్తీర్ణంలో శిథిలాలు విస్తరించి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో గల 150కి పైగా ఇళ్లు, రాళ్లు, మట్టి కింద కప్పబడిపోయినట్లు గుర్తించారు. 6 నుంచి 8 మీటర్ల లోతులో చిక్కుకుపోయిన వాళ్లను బయటకు తీసే అవకాశం దాదాపు లేనట్లే అంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు కేవలం 5 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే సూచనలున్నాయంటున్నాయి సహాయ బృందాలు. దాదాపు 670 మంది చనిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. స్థానిక తెగల మధ్య ఘర్షణల కారణంగా ఈ ప్రాంతానికి రెస్క్యూ బృందాలు, సహాయ సామగ్రి తరలింపులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో సైనికుల భద్రత మధ్య వాటిని తరలిస్తున్నారు. ముప్పు ముగిసినట్లు కాదంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు మరిన్ని జరిగే సూచనలున్నాయి. దీంతో ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.